కంటిన్యూషన్ అండి. మరి మరి దావీదు చేతులెత్తుతున్నాడు కదా! ఎందు నిమిత్తము చేతులెత్తుతున్నాడు దావీదు? 119 కీర్తన 48లో ఆయనకు ప్రియమైన ఆజ్ఞలను తట్టెత్తుతున్నాడంట. ప్రియమైన ఆజ్ఞలేంటి? వాక్యము, బైబుల్. ఆ వాక్యము తట్టు ఆయన చేతులెత్తుతున్నాడే తప్ప వేరే వాటి కొరకు, ధనము కొరకు కానీ, మరి ఇంకేదైనా లంచం కొరకు కానీ తన చేతులు చాపటం లేదు. దేవుని ఆజ్ఞల తట్టు తన చేతులు ఎత్తుచున్నాడంట. ఎప్పుడు ఎత్తుతారు చేతులు? అంటే ప్రతిదాన్ని, అంటే నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను, సరెండర్ చేస్తున్నాను అని వాక్యముకి తన చేతులెత్తి తనను సరెండర్ చేసుకుంటున్నాడు. మరి అడుగులను చూచినట్లయితే ఆయన అడుగులు కూడా దేవునికి సరెండర్ చేస్తున్నాడు. 119 కీర్తన 133లో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము అని దేవుని బతిమలాడుకుంటున్నాడు. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. ఈ కాళ్ళు, ఈ పాదములు పరిగెత్తుతూ ఉంటాయి. ఎటువైపు? పాపము వైపు అధికంగా పరిగెత్తుతాయి మానవుని కాళ్ళు. మరి మానవుని చూచినట్లయితే ఈ లోకంలో అనేక పాపముల తట్టు పరిగెత్తుతున్నారు. కాబట్టి దావీదు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచమంటున్నాడు. నీ వాక్యంలో అడుగులు నన్ను స్థిరపరచమని అంటున్నాడు. మరి నడక చూచినట్లయితే 119:57 కీర్తన యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను అంటున్నాడు. అంటే ఒక నిశ్చయం, ఒక నిర్ణయము. ఆయన వాక్యంలో నడుచుకుంటా, ఆయన మార్గంలో నడుచుకుంటా, నీ వాక్యములను అనుసరించి నడుచుకుంటా అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మరి అంతరంగాన్ని కూడా ఆయన మరి సమర్పించుకుంటున్నాడు దేవుని కొరకు. ఏంటి? కీర్తనలు 51:10లో ఆయన ఏం చేస్తున్నాడు? దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. అంటే ఆయన అంతరంగంలో ఏంటిది? మంచి శుద్ధ హృదయమును, మనస్సునేమో ఏంటిదనంటే స్థిరపరచమంటున్నాడు. ఏ విధంగా స్థిరపరచమని అంటున్నాడు అంటే నూతనంగా స్థిరపరచమంటున్నాడు. ఈ మనస్సు ఒక దగ్గర ఉండదండి, ఎటెటో వెళ్ళిపోతుంది. ఎవరు ఎక్కడికి పోకూడదో అక్కడికి కూడా పోతుంది. కాబట్టి ఆయన దేవునికి సరెండర్ చేయిస్తున్నాడు దాన్ని. 119 కీర్తన 26లో